వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు విపరీత హస్త గోముఖాసనము. గోముఖాసనము మనము ఇంతకు ముందే చేశాము. గోముఖాసనము సామాన్యంగా చేసినప్పుడు కుడి కాలుని పైకి లేపి పెడితే కుడి చేయిని తల వెనకాల పెడతాము. అలా చేయకుండా కుడి కాలుని పైన పెట్టినప్పుడు ఎడమ చేతిని మనము తలపై తీసుకొని ఆసనం చేస్తాము. దాన్ని మనము విపరీత హస్త గోముఖాసనం అని అంటాము. అలా చేయడం వలన మన శరీరానికి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో, అలా ఆసనం చేయడం వలన ఎలాంటి మార్పులు వస్తాయో అనేది తెలుసుకునే ముందు మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మనము భుజాలని ముందుగా వార్మప్ చేద్దాము. ఈ విధంగా చేతులని చెరోవైపు తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ చేతులని దగ్గరగా తెచ్చి శ్వాస వదిలేస్తూ చేతులని దూరంగా చేయాలి. ఇలా చేయడం వలన మీ అప్పర్ బ్యాక్, చెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ తొందరగా కరిగిపోతుంది. ఫాస్ట్గా మీరు ప్రతిరోజు 20 సార్లు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. దీని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ మీ కుడి చేయిని ఇలా పైకి చేయండి. చేతిని ఈ విధంగా తల వెనకాల తీసుకెళ్ళాలి. తల వెనకాల తీసుకెళ్ళినప్పుడు అందరి మోచేయి తల వెనకాల రాదు, ఈ విధంగా ఉంటుంది. ఇలా లేజీగా మీ చేతిని పెట్టకండి. ఎడమ చేయితో చేయిని పట్టుకొని ఈ విధంగా తల వెనకాల మీ మోచేయి వచ్చేలాగా చూడాలి. కావాలంటే మీ అరిచేయిని తీసుకొని మీ యొక్క భుజంలో ఉన్న ఎముకని పట్టుకోవాలి. అలా పట్టుకొని మీరు తలని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ తలని నిటారుగా చేసి మీరు బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. శ్వాస నెమ్మదిగా తీసుకొని వదిలేస్తూ ఉండండి. ఇక్కడ ఇలా ఉండడం వలన ఎడమ భుజము ఉండడం వలన కుడి భుజము, కుడి చేతిలో ఉన్న అన్ని కండరాలపై ప్రెషర్ పడుతుంది. ఒక్కోసారి మోచేయిని తలపై బాగా పెడుతూ ఇలా తలని ఉంచేస్తూ ఉంటారు. అలా ఉంచడం వలన మెడలో పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. దీని తర్వాత కుడి చేయిని వదిలేసేయండి. ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళి ఎడమ చేయిని ఈ విధంగా తీసుకొని రావాలి. చూసారా, నా కుడి చేయి అయితే తల వెనకాల వెళ్ళింది, కానీ ఎడమ చేయి తల వెనకాల వెళ్ళడానికి కొద్దిగా నేను కూడా కష్టపడుతున్నాను. అందరికీ ఎడమ చేయి కుడి చేయి, ఎడమ భాగము కుడి భాగములో ఫ్లెక్సిబిలిటీ సేమ్గా ఉండదు. ఈ విధంగా మీరు తలని వెనకాల పుష్ చేస్తూ మీ యొక్క కుడి భుజాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. కావాలంటే ఒకవేళ అలా అవ్వకపోతే ఈ విధంగా మీ అరిచేయితో భుజాన్ని మోచేయిని పట్టుకొని వెనకాలకి పుష్ చేస్తూ ఉండండి. గడ్డాన్ని మెడని సూటిగా పెట్టాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతిని ఈ విధంగా వదిలేసేయండి. మీ తలని పైకి కిందికి అంటే చాలా మంచిది. లేదా మెడలో పట్టేసిన కండరము అలానే ఉండి నొప్పిగా మారిపోతుంది. కావాలంటే మెడని ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత 2 కాళ్ళని సూటిగా చేయండి. చేసి మీ కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయాలి. ఈ విధంగా కాళ్ళని పైకి కిందికి చేయండి. ఇప్పుడు ఎడమ కాలుని కుడివైపు తీసుకెళ్ళండి. కుడి కాలుని ఎడమ వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా ఆపోజిట్గా కాళ్ళని తీసుకెళ్తూ కాళ్ళ బయటి భాగంలో ఉన్న కండరాలని వార్మప్ చేసుకోవాలి. అదేవిధంగా కాళ్ళ లోపట ఉన్న భాగం కండరాలు బద్ధకోణాసనం చేసి వార్మప్ చేసుకోవచ్చు. ఈ విధంగా వార్మప్ అయిపోయిన తర్వాత మీరు
కుడి మోకాలని మీ యొక్క నాభి ముందు వచ్చేలాగా తీసుకొని వచ్చి కూర్చోవాలి. కుడి మడమ మీ యొక్క పృష్ఠభాగానికి తాకేలాగా ఉండాలి. ఎడమ కాలు ఈ విధంగా పైకి తీసుకొని రండి. మోకాలని దగ్గరగా చేస్తూ ఈ విధంగా మీరు కూర్చోవాలి. మీ ఎడమ కాలు కొద్దిగా దూరంగా వెళ్ళిపోతుంది, కానీ మీ అరిచేయితో ఈ విధంగా లాగి మీ అరిచేయితో ఈ విధంగా కాళ్ళని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ మీరు ఆసనంలో కూర్చుంటే మంచిది. శ్వాస తీసుకొని శ్వాస వదిలేయండి. ముందుగా మనము గోముఖాసనం చేద్దాము. నా ఎడమ తొడ పైన ఉంది కాబట్టి ఎడమ చేయిని ఈ విధంగా తీసుకొని వెళ్ళి కుడి చేయితో ఎడమ చేతి వేళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఒకవేళ ఎవరి చేతులు అయితే అందవో వాళ్ళ చేయిని ఒక చున్నీ కానీ లేదా ఏదైనా బట్ట కానీ పెట్టి మీరు చేతుల వేళ్ళని పట్టుకోవచ్చు. వీలవుతే కంప్లీట్గా మీ అరిచేతులు ఇంకో అరిచేతితో పట్టుకునేలాగా ప్రయత్నించాలి. మెడ కింద పెట్టకుండా, మెడలో నొప్పిని ఎక్కువ చేసుకోకుండా ఈ విధంగా మీ తలని మీ యొక్క భుజం వైపు బెండ్ చేస్తూ ఉండాలి. ఇలా బెండ్ చేసి మీరు పొట్ట కండరాలని లోపలికి చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. తల లేదా ముక్కు మోకాలికి తగలాలి. పొట్ట కండరాలని అదేవిధంగా మీరు స్క్వీజ్ చేయాలి, లేదా ఈ ఆసనం చాలా కష్టంగా అనిపిస్తుంది. కుడి భుజంపై ఎడమ భుజంపై ప్రెషర్ పడడమే కాకుండా వీపులో కూడా వంపుని తెస్తుంది, కాబట్టి వీపుకి కూడా ఈ ఆసనం చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేసి ఈ విధంగా చేతులని వదిలేసేయండి. ఇది గోముఖాసనము. రెండో వైపు కూడా గోముఖాసనం చేద్దాము. ఈ విధంగా కాళ్ళని మార్చి మీ యొక్క ఎడమ మడమ కుడి పృష్ఠభాగానికి తగిలేలాగా చూడాలి. ఈ విధంగా అరిచేతులని ప్రెస్ చేస్తూ మీ బ్యాక్ని స్ట్రైట్ చేయండి. దీని తర్వాత కుడి మోచేయిని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడమ చేతితో మీ అరిచేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. తలని మోచేపై ప్రెస్ చేస్తూ వెనకాలకి చేయండి. దీని తర్వాత పొట్ట కండరాలని ప్రెస్ చేస్తూ ఈ విధంగా బెండ్ అవ్వాలి. వీపుని రౌండ్గా చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా చేతులని వదిలేసేయాలి. అయితే విపరీత హస్త గోముఖాసనం అంటే ఏంటి? ఇలా కూర్చొని కుడి కాలు పైన ఉన్నప్పుడు ఎడమ మోచేయిని తల వెనకాల తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ కిందికి వెళ్ళాలి. ఇలా విపరీత హస్త గోముఖాసనం చేసినప్పుడు వీపులో పొట్టలో అంత ప్రెషర్ పడదు. ఇది ఈజీగా ఉంటుంది. తలని పైకి తీసుకొని వచ్చి చేతులని వదిలేసేయండి. ఈజీగా ఉండడంతో పాటు ఇది శరీరంలో కోఆర్డినేషన్ని పెంచుతుంది. అంటే ఎడమ కుడి వైపు ఉన్న శరీర పైభాగము, ఎడమ వైపు ఉన్న శరీర కింది భాగం ఇలా డయాగ్నల్గా శరీరంలో కోఆర్డినేషన్ని పెంచుతుంది. దీని తర్వాత కాళ్ళని మార్చండి. ఎడమ కాలు పైన పెట్టేసి ఈ విధంగా కుడి మోచేయిని తల వెనకాల తీసుకెళ్ళి చేతులని ఇంటర్లాక్ చేద్దాము. వీపుని నిటారుగా పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మీ తలని మోకాలికి
తాకేలాగా తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. వీపుని గుండ్రంగా చేయాలి. మీ యొక్క నాభి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేసి ఈ విధంగా చేతులని రిలాక్స్ చేయండి. ఆసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనం చేద్దాము. భుజాలపై చాలా ప్రెషర్ పడింది కాబట్టి భుజాలని రిలాక్స్ చేసుకోవడానికి ఈ విధంగా చేతులను తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా మీరు చేతులని తిప్పి కావాలంటే ఈ విధంగా చేతులను తీసుకెళ్తూ మీరు భుజాలు చేతులు రిలాక్స్ కావడానికి ఇవన్నీ చేయవచ్చు. దీని తర్వాత కాళ్ళని కూడా బద్ధకోణాసనంలో తీసుకొని వెళ్ళి 1 నిమిషం వరకు కాళ్ళని ఆడించినట్టు అయితే కాళ్ళల్లో కూడా పట్టేసిన కండరాలు ఫ్రీగా అయిపోతాయి. గోముఖాసనంలో మనము కాళ్ళని ఒక దగ్గర పెట్టి ఎక్కువ సమయం పాటు కూర్చుంటాం కాబట్టి కాళ్ళు పట్టేసినట్టుగా అనిపించవచ్చు. 2 మోకాళ్ళని ఈ విధంగా కుడివైపు ఎడమవైపు తీసుకెళ్ళి కూడా మీరు తొడ బయటి భాగాలను కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి మీరు నెమ్మదిగా సుఖాసనంలో కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు విపరీత హస్త గోముఖాసనము. గోముఖాసనము ఇంతకుముందు మనము చాలాసార్లు చేశాము. గోముఖాసనము కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. అలానే గోముఖాసనము చాలా ఈజీగా ఉండే ఆసనము. ముందుగా మనము వార్మప్ చేసి ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుందాము. దాని తర్వాత ఈ ఆసనం చేయడం వలన మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అది చర్చిస్తాము. మీరు ఫస్ట్ ముందుగా శరీర పైభాగానికి వార్మప్ చేయండి. మీ యొక్క చేతిని ఈ విధంగా పైకి లేపండి. పైకి లేపి ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ రెండో చేయిని కూడా పైకి లేపండి. ఈ విధంగా సైడ్లో స్ట్రెచ్ చేయండి. మొదటి వైపు, రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు, మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు. ఈ విధంగా 2 వైపులా స్ట్రెచ్ చేసి 2 చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా స్ట్రెచ్ చేయండి. రిలాక్స్ చేసేయండి. కుడి చేయిని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మోచేయిని పట్టుకొని తల వెనకాల భాగంలో తీసుకెళ్ళాలి. కొంత సమయం పాటు అలానే ఉండండి. ఎడమ చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీ చేతులు ఇంటర్లాక్ కాకపోతే ఏదో టవల్ని కానీ దుపట్టాని కానీ పట్టుకొని ఆసనాన్ని చేయవచ్చు. అలా చేసి మీ తల వెనకాల మీ కుడి మోచేయి ఉండేలాగా చూడాలి. కుడి చేయి ఈ విధంగా తల పక్కకు ఉండకూడదు. తల వెనకాల భాగంలో కుడి చేయిని పెట్టి మీ భుజం తలతో మీ యొక్క మోచేయిని ప్రెస్ చేస్తూ స్ట్రైట్గా చేయాలి. దాంతో మీ కుడి భుజం అంతా స్ట్రెచ్ అయిపోతుంది. ఈ విధంగా ఆసనం చేసి ఎడమ చేయిని మనము తల వెనకాల తీసుకెళ్దాము. ఎడమ చేయి తల వెనకాల అంత ఈజీగా వెళ్ళదు. ఈ విధంగా కుడి చేయితో సహాయం తీసుకోండి. తలని సూటిగా చేయండి. ఇలా ఆసనం చేసేటప్పుడు తలని ముందుకు వంచి అందరూ ఆసనం చేస్తుంటారు. అలా చేయడం వలన వాళ్ళ మెడ పట్టేసి మెడలో పెయిన్ అనేది కూడా రావచ్చు. కుడి చేయిని ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళి చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. చేసి మీరు ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి ఎడమ చేయిని కూడా రిలాక్స్ చేసేయండి. మోకాళ్ళని పట్టుకొని ఈ విధంగా ఆర్చ్ చేయాలి. వీపుని గుండ్రంగా చేయాలి. వీపుని ఆర్చ్ చేయాలి. వీపుని గుండ్రంగా చేయాలి. ఆర్చ్ చేయండి. గుండ్రంగా చేయండి. కొన్నిసార్లు మీ వీపుని ఈ విధంగా ముందుకి వెనకాలకి చేస్తూ వీపుని కూడా ఆర్చ్ చేసి గుండ్రంగా చేస్తూ ఉండండి. దాని తర్వాత మీరు 2 కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ ముందు వైపు చేస్తూ ఉండాలి. మీ వైపు లాగుతూ ముందు వైపు చేస్తూ ఉండాలి.
ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయడం వలన మీ కాళ్ళ కండరాలు ఫ్రీగా అవుతాయి. దీని తర్వాత కుడి కాలుని ఎడమ వైపు తీసుకెళ్ళండి. ఎడమ కాలుని కుడివైపు తీసుకెళ్ళాలి. ఇది చేసేటప్పుడు మన మోకాలు బెండ్ అవ్వకుండా ఉండాలి. మళ్ళీ కుడి కాలుని ఎడమవైపు చేయండి. ఎడమ కాలుని కుడివైపు చేయాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేసి బద్ధకోణాసనంలో తీసుకొని రండి. బద్ధకోణాసనంలో తొడలని పైకి కిందికి చేస్తూ మీరు కాళ్ళని వార్మప్ చేసుకోవాలి. ఇలా వార్మప్ చేసిన తర్వాత మీరు గోముఖాసనంలో కూర్చోండి. కుడి తొడని ఎడమ తొడపై పెట్టేసి కాళ్ళ మడమలని ఈ విధంగా ప్రెస్ చేసి ఆసనంలో కూర్చోవాలి. తొడలని ఈ విధంగా స్క్వీజ్ చేయాలి. పురుషులు ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కుడి చేయిని పైకి తీసుకెళ్ళి ఎడమ చేయిని కిందికి తీసుకెళ్ళి వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. అలా చేసి వీపుని గుండ్రంగా చేస్తూ ముందు బెండ్ అవ్వండి. ఇది సామాన్యంగా చేసే గోముఖాసనము. ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి వీపుని సూటిగా చేస్తూ వీపుని గుండ్రంగా చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. పొట్ట కండరాలని బిగించి లోపలి వైపు స్క్వీజ్ చేయండి. మళ్ళీ పైకి వచ్చేసి 2 చేతులని వదిలేసేయండి. ఇప్పుడు కాళ్ళని మార్చుదాము. కాళ్ళని మార్చేసి ఎడమ చేయిని పైకి చేయండి. కుడి చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. శ్వాస తీసుకుని వీపుని నిటారుగా చేసి నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్ అవుతూ మీ పొట్ట కండరాలని స్క్వీజ్ చేసుకోవాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇది సామాన్యంగా చేసే గోముఖాసనము. మీరు ఎడమ కాలుని అలానే పెట్టేసి మీ కుడి భుజాన్ని పైకి తీసుకెళ్ళండి. విపరీత హస్త గోముఖాసనం. కుడి చేయిని పైకి తీసుకెళ్ళి ఎడమ చేయిని వీపు వెనకాల ఇంటర్లాక్ చేయాలి. ఇలా చేసి శ్వాస తీసుకుంటూ వీపుని సూటిగా చేసి శ్వాస వదిలేస్తూ ముక్కుని మీ మోకాలికి తగిలేలాగా తీసుకొని రండి. ఇక్కడ కొద్దిగా మీకు ఈజీగా అనిపించిన ఈ యొక్క స్ట్రెచ్ వీపుపై ఎక్కువ పడకుండా నాభిపై పడుతుంది. అయితే పొట్టలో ఉన్న కండరాలని బిగించి పుత్తి కడుపులో ఉన్న కండరాలని బిగిస్తూ ఈ ఆసనం చేయాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని రిలాక్స్ చేయాలి. దీని తర్వాత కాళ్ళని మార్చండి. మీ యొక్క ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళి కుడి చేయిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళండి. మళ్ళీ చేతులని వేళ్ళని ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేసి శ్వాస వదిలేస్తూ ముక్కుని మోకాలి వైపు తీసుకొని రావాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. తలని పైకి చేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు విపరీత హస్త గోముఖాసన. ఈ ఆసనం చేయడం వలన భుజాలకు, వీపుకు, అలాగే తొడలకు చాలా మంచిది. ఆ కండరాలన్నీ బాగా బలపడతాయి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మనము ఫార్వర్డ్లో బెండ్ అవుదాము. ఇలా ఫార్వర్డ్ బెండ్ అయిపోయి మన రక్త ప్రసరణ తలలో ఎక్కువగా చేసుకోవచ్చు. కాళ్ళని మార్చి కూడా మీరు అలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. పైకి వచ్చేసి కూర్చోండి. మెడని పైకి కిందికి చేయండి. దీంతో మెడలో పడిన ఇబ్బంది తగ్గిపోతుంది. సైడ్స్లో కూడా బెండ్ అవ్వాలి. అలానే రొటేట్ కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఒక ఆర్డర్లో, కొన్నిసార్లు రివర్స్ ఆర్డర్లో మీరు మెడని రొటేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత 2 కాళ్ళని సూటిగా చేసేయండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ ఇలా నెమ్మదిగా ఊపేసేయాలి. తేలికగా చేసుకోండి. చేసి మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు అలాగే తొడలలోని మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం.
ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము తీసుకునే జాగ్రత్తలు అంత ఎక్కువగా లేవు, కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మీ మోకాళ్ళని కాపాడుకొని ఈ ఆసనం చేయండి. తొడలు లావుగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు కష్టంగా భావిస్తారు కానీ మీరు ఈ ఆసనం చేయడం వలన మీ యొక్క తొడ ప్రాంతము తగ్గిపోతుంది. అదేవిధంగా పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే పొట్ట పెద్దగా ఉన్నవాళ్ళు మీరు ఈ ఆసనాన్ని చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ మీరు పొట్టని తగ్గించుకోవాలి, కానీ నా పొట్ట ఇంతలా పెద్దగా ఉంది అని ఆసనాన్ని వదిలేయకూడదు. ఆసనం చేస్తూ చేస్తూ పొట్ట దానంతలా అదే తగ్గిపోతుంది. అదేవిధంగా ఆసనంలో వెళ్ళినప్పుడు శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఒకవేళ అలా మీరు శ్వాసని తీసుకొని వదిలేయకపోతే పట్టేసి ఉన్నట్టు అయితే మీ యొక్క శరీర పైభాగంలో మెడలో వీపులో ఏదైనా కండరము పట్టేసినట్టుగా అనిపిస్తుంది. దాంతో ఆ కండరము ఫ్రీగా అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీ యొక్క శరీరానికి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో విపరీత హస్త గోముఖాసన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.